అండి గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ఇంట్లో ఏంటి నాస్తా అండి బ్రేక్ఫాస్ట్? మా ఇంట్లో అయితే సింపుల్గా పాస్తా అండి. జస్ట్ సింపుల్ చేసినాం పిల్లలకి ఎమ్మి కానీ చాలా డేస్ అయింది చేయలేదని ఈరోజు జస్ట్ అలాగా పెట్టేశాను. చూడండి మా పాస్తా అయితే ఇందులో టమాటోస్ ఇంకా ఆలు వేసాను. ఇంకా జస్ట్ అలాగ 5 minutesలో చేసేసాను. దీనిలో సాస్ వేసుకొని తిందామా? నాకు సాస్ పెట్టుకుని చాలా ఇష్టం. దీనిలో ఇంకా కీరా అన్ని వేసుకోవచ్చు కాబట్టి వేయలేదు నేను. చూద్దామా, ట్రై చేద్దామా? చాలా బాగుంది చూడండి. ఎమ్మీగా సింపుల్గా అప్పుడప్పుడు చేసుకోండి. ఎప్పుడు ఇడ్లీ దోశ ఏంటి నేను చేస్తుంటాను, కాకపోతే అప్పుడప్పుడు వెరైటీ పిల్లలు కూడా నచ్చేలా చేయాలి కదా. ఈరోజు పిల్లలు ఎలాంటివి ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తింటారు. ఇది ఒక రకమైన ఫాస్ట్ ఫుడ్ని, ఇంకా హెల్దీ కాదు, అది మీకు అందరికీ తెలిసిందేని. కాకపోతే ఏం చేస్తాం, పిల్లలకి అప్పుడు సంతోష పెట్టాలి కదా వాళ్ళని కూడా. ఎప్పుడు చూసినా హెల్దీ ఫుడ్ అంటే వాళ్ళు కూడా బోర్ కొట్టేస్తాం. మమ్మీ ఏంటి మమ్మీ ఎప్పుడు చూసి హెల్దీ అంటుంది మమ్మీ అని. అందుకని కాస్త వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తాను. మీరు కావాలంటే ఫుల్ గోబీ లాంటివి చేసుకోవచ్చు, ఇంకా సొంత ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో నార్మల్గా పెట్టేస్తాను పాస్తా. చూడండి ఎమ్మీగా చాలా బాగుంది, టేస్టీగా. అలాంటి ఫుడ్స్ అప్పుడు పిల్లలు పెడితే వాళ్ళు కూడా సంతోషిస్తారు. నేనైతే అలా చేస్తాను అప్పుడప్పుడు. ఇంకా చూసా మీరు కూడా తింటారా? జస్ట్ సింపుల్లో. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.